క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వినబోయే వచనాలు మనిషి పాపం వలన వచ్చిన విరహం మరియు క్రీస్తు శిలువ ద్వారా వచ్చిన విమోచన యొక్క లోతును గురించి తెలియజేస్తుంది. ఆది కాండములో దేవుడు ఆదామును పిలుస్తున్నాడు. ఆదాము, నువ్వు ఎక్కడా అని అడుగుతున్నారు. మనిషి పాపం వల్ల దేవునికి దూరం అవుతున్నాడు. అయినప్పటికీ దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నారు ఈ విధముగా, స్త్రీ నీ సంతతిని నలగదొక్కును అని అంటున్నారు. ఇది క్రీస్తు ద్వారా నెరవేరబోయే వచనమని సూచిస్తుంది. నేటి స్వార్థ పట్టణంలో క్రీస్తు శిలువపై వేలాడుచుండగా ఈ యొక్క వాగ్దానం నెరవేరుతుంది. క్రీస్తు ప్రభు తన తల్లి అయిన మరియమాతను మనకు తల్లిగా ఇస్తున్నారు. స్త్రీ, ఇదిగో నీ కుమారుడు, యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్తున్నారు. ఆమె మనందరికీ ఆధ్యాత్మిక తల్లి. ఆమె వలె మనము కూడా శిలువ వద్ద నిలబడాలి. క్రీస్తు నుండి ప్రవహిస్తున్న నీరు, రక్తము మనకు జ్ఞానస్నానము, దివ్య సంస్కారాలని సూచిస్తున్నాయి. ఇవి మనకు పవిత్రతను, ఏకత్వం మరియు నూతన జీవితాన్ని ఇస్తున్నాయి. పోప్ ఫ్రాన్సిస్ గారు తన బోధనలో మరియ తల్లి మనకు తల్లిగా దేవుడిచ్చారని చెప్తున్నారు. ఆమె సందేశం అవును అనేది రక్షణ చరిత్రలో మనిషికి భాగమిస్తుంది. కావున మనందరము ఆ తల్లిని మన తల్లిగా స్వీకరించి, మరియ తల్లి మన యొక్క విశ్వాసాన్ని పోషించే తల్లిగా మారింది. కాబట్టి మనము క్రీస్తు త్యాగాన్ని గుర్తించి, క్రీస్తు శిలువ మరణాన్ని ధ్యానిస్తూ, ఆ తల్లి యొక్క విశ్వాసంతో ముందుకు నడుస్తూ తల్లితో ఆ శిలువ వద్ద నిలబడాలని ప్రార్థిద్దాం. ఆమేన్.